మాస్ కాదు, ఇది ఊరా మాస్. వేగమే తగిలే మేఘమే అసలే ఆగదు పరుగే ఒకటే గమ్యమే దారులు వేరులే పయనమే నీ పని. అంబియన్స్ ఏదైతే నువ్వు క్రియేట్ చేసావో అదిరిపోయింది. పరలే పుడుతూ మొదలే ఆ అద్దమే చూపెను బ్రతుకులలో తీరే ఆ వైపరే తుడిచే కారే కన్నీరే. చందన్ అండ్ తులసి పర్ఫార్మెన్స్ లో మీ టైమింగ్ సూపర్ ఉంది. ఈ షోలో మీరు హ్యాండిల్ అయితే వీళ్ళిద్దరు ఆ 2 వీల్స్. ఇసుపండి అమూల్య దుమ్ము లేపేశారు ఇద్దరు. देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंह వీడి పేరు వింటే కుండాల గుండెలోన గుళ్ళ సౌండింగ్. నేను మాట చెప్తాను, పనికి వస్తే ఏడనే వాడుకో, గుర్తుకొస్తే ఏడనే వాడుకో. ఇక్కడ పిఎస్పీకే అని రాసుకున్నారు, వాళ్ళు ఇక్కడ రాసుకున్నారు, నాకు మాత్రం ఇక్కడ రాసి ఉంటది పిఎస్పీకే అనేది. ఆర్ట్స్ చూస్తావా? చిట్టా 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 ఏయ్ 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 దగ 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 ఏయ్ 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 నేను పోతాను నాకు ఇది వద్దు. మణి, do we have time? Can I go and come? Can I go and come? Let's welcome our first జోడీ. అమ్మా అమ్మా నీ పసివానమ్మ నువ్వేలేక వసివాడానమ్మ మాటే లేకుండా నువ్వే మాయం కన్నీరవుతోంది ఎదలో గాయం. హన్సిక గారు ఒక చిన్న కవిత మీకోసం. యా ప్లీజ్. ముసలోడి చేతిలో కర్ర, మీ వల్ల పాడైంది నా బుర్ర. Come here. మీకు ఒక మాస్ సాంగ్ ఇస్తా. ఆ మాస్ సాంగ్ కి పైన నించొని డాన్స్ వేయకూడదు, కింద పడుకుని రిలాక్స్ అవ్వకూడదు, మధ్యలో చెయ్యాలి. This is OG performance. ఏమండి, ఏంటి మన పెళ్లి రోజు వచ్చింది కదా, నాకు సినిమా చూపించండి. ఏం సినిమా చూస్తావు? హర్రర్ సినిమా చూస్తా. అయితే నీ ముందే ఉంది, చూసుకో. మా నాన్నగారితో గొడవ ఎందుకండి? హుసేన్ సాగర్ చూస్తాను అల్లుడంటే తీసుకెళ్ళా, వాళ్ళు ఇచ్చే లైఫ్ జాకెట్లు తీసుకెళ్ళి మీ అమ్మకి ఇచ్చాడంట. ఏంటి మనం ముగ్గురు అవ్వబోతున్నాం. Oh my daddy. ఏమైందండి? 5 ఏళ్ళైందండి బ్రేక్. 5 ఏళ్ళయ్యింది. ఎన్ని శనివారాలు చూసానండి. మా పంతుల దగ్గరికి వెళ్ళావు ఎందురా? ఊరికే జాతకం చూపించుకుని వెళ్ళానురా. ఆ పంతులు మందు మానే మంచిది అన్నాడు, మానేసా. రాత్రి కదా దాగా పంతుల దగ్గరికి వెళ్ళడం మానేసాక
నీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లక్ష్మి ఉంది కదా, అవును, నిన్న ఊర్లోకి వచ్చింది. నాకు తెలుసులేరా, రాత్రి మా ఇంటికి వచ్చే పొద్దున్న వాళ్ళ ఇంటికి వెళ్ళింది. ఇంకా మానలేదా? నేను ఎప్పుడు ఆపినని సిగరెట్లు మానేస్తే ఆ డబ్బుతో సంవత్సరంలో బైక్ కొంటావు తెలుసా? మా ఫ్రెండ్ ఇలాగే సిగరెట్ల మనిషి బండి కొనుక్కున్నాడు రా. అవును, స్టోర్ నుంచి రాగానే బస్సుకు చచ్చిపోయాడు. ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. సార్ మా ఊరోళ్ళు మొత్తం కలిసి నన్ను బ్లాక్ మెయిల్ చేసిరు సార్. అప్పు చేసిన వాళ్ళ గురించి వీళ్ళు దమ్దం చేసిరు, నా పిల్లని కొడుతురు, నన్ను కొడుతురు. మీ అందరి పేరు చెప్తున్నారా? నాకు సాగు కారణం మీరేరా? రాజు వీడియో వచ్చింది, ఆ వీడియో కాదురా, చెర్ల దూకుతా అని చెప్పి సూసైడ్ వీడియో పంపించిన వాట్సాప్ గ్రూప్ లా. సూసైడ్ వీడియోనా? మా ఊర్లో రాజన్నోడు ఉంటాడు, వాడు చెర్ల దూకి తెచ్చిండు. మీరేదో ఒకటి చేయరు. నీ చివరి కోరిక ఏమైనా ఉందా? ఏంది? నా పిల్లలతో 2 నిమిషాలు ప్రైవేట్ గా మాట్లాడాలి. నమస్కారం సార్. నమస్కారం. ఈ పక్కిళ్ళు కొన్నామండి, మొన్నే దిగాం. స్వీట్ బ్యాగ్స్ తీసుకోండి. నువ్వు ఆ ఇంట్లో రెంట్కుంటానవరా, నేను ఈ ఉంటే ఓనర్ని. ఏమండి ఇది ఒకటి అస్తమానం ఇదే. హల్వా లేట్ అయింది, ఇది ఉన్నదో ఆరిపోయిందో. హల్వా తెచ్చిన డౌట్ ఆర్డర్ పెట్టి ఎంతసేపు వెయిట్ చేయాలి? మీరు ఇంట్లో ఉంటేనే ఉండండి, లేకపోతే ఖాళీ చేసి వెళ్ళిపోండి. మీకు అందరికి ఒక డౌట్ రావచ్చు, వీడు ఇంత ఇబ్బంది పెట్టినా ఎందుకు వీడిని ఇంట్లో ఉంచుకుంటానని. వీని మతి మార్పు వల్ల 10,000 రెంట్ని 50,000 ఇస్తాడు సార్, అందుకనే వీడిని ఉంచుకుంటానా. నా ఫ్యాన్స్ కి సరే యాట్రిక్ ఇవ్వాలి నేను. వీడు ఆల్రెడీ తీసిన 2 సినిమాలు ఫ్లాప్, యాట్రిక్ అడుగుతున్నాడు ఏంటి? ఇచ్చేద్దాం సార్. చాలా ఈజీ. మీ నాన్నగారు నిన్ను తరివేస్తారు, అప్పుడు నువ్వు ప్రయోజకుడు కష్టపడతావు. ఈ లోపు హీరోయిన్ కూడా నీకు చేస్తుంది. ఇది స్టోరీ ఇలా ఉంటుంది. కథలో ఎండేది ఎండింగ్ వరకు థియేటర్ లో జనాలు ఉంటారు సార్ మన సినిమాకి. టైటిల్ ఏంటన్నా? టైట్లు అటు ఇటు తిరిగి ఇక్కడికే రావాలి. కథను చూసి పెట్టావే? మిమ్మల్ని చూసి పెట్టా. రమేష్ గారు నాకెందుకు తెలియదు, ఇతను తెలుసు. ముందే ఎలా తెలుసు? నేను ముందే రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చా, నువ్వు కొంచెం లేట్ గా రియలైజ్ అయ్యి ఇక్కడికి వచ్చావు. సరిపోయారు ఇద్దరు. రెంట్ ఎంతండి నెలకి? 10,000 ఇదిగో అడ్వాన్స్ ఇచ్చేసారు. అడ్వాన్స్ ఇచ్చారు, థ్యాంక్ యూ. ఇంక మీరు బయలుదేరి వెళ్తే మా ఇంట్లోనే ఉంది. అంటే ఇది మాకు రెంట్కి ఇచ్చారు కదా. మీకు రెంట్కి ఇచ్చామండి, ఇల్లు మాది కదా. ఏదో తేడాగా ఉందేంటి? వీడెవడు 4 రోజులు ఉండి వెళ్ళిపోతాడా? నెల రెంట కడుతున్నావు, ఇక్కడ 4 రోజులు వెళ్ళిపోవటం ఏంటి? మాకు రెంట్కి ఇచ్చే కొద్ది వీడికి కూడా ఎలాగిస్తారండి మీరు? ఎందుకు ఇవ్వకూడదండి? మీరు ఉన్నది ఎక్కడ అనుకుంటున్నారు? ఎక్కడ? వాడి స్థలంలోనే. స్నానం చేసేసి తలుపు వేసిందా? హలో, ఎవరండి లోపల? ఏంటయ్యా పొద్దు పొద్దునే? మీరు తొందరగా బయటకు వస్తే స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళాలి. తాను ఎవరు చెప్తున్నా లోపల? నేను ఈ రూమ్ లో రెంట్కుంటున్నాను. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో. ఏమేంద్ర డల్గున్నావేంటి? మరి పెళ్లి అయిపోతుంటే ప్రేమించిన అమ్మాయికి బాధగా ఉండదా? మీరు వచ్చి ఏదో చేసి ఆ పెళ్లి ఆపాలన్నా. నాన్న అసలు పెద్ద రౌడీ. వీడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, అమ్మాయికి పెళ్లి అవుతుంది, ఆ పెళ్లి ఆపాలి మనం. నాకు కూడా పెళ్లి చేయనా? అమ్మాయి ఎక్కడ ఉంటది? వాళ్ళ మొగుడు దగ్గర. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ వీళ్ళు ఎవరితోనో జంపు. వాడు మళ్ళీ వచ్చాడా? ఏదో ఐడియా ఉందని చెప్పి ఈ బ్యాండ్ మీద డ్రెస్ ఏంటన్నా? ఇప్పుడు మనం అమ్మాయిని కిడ్నాప్ చేయడానికి వెళ్తున్నాం. మామూలుగా వెళ్తే దొరికిపోతాని చెప్పి ఈ గెటప్ లేయించాను. మీ బ్యాండ్ పేరేంటో? రబ్బర్ బ్యాండ్. మనం దొరికిపోకుంటే చిన్న అరేంజ్మెంట్ చేశా. శ్రీదేవి డ్రామా కంపెనీ పిలిచాను, వాళ్ళు ఇచ్చారు అనుకో అసలు ఎవరికి డౌట్ రాదు. అలా ప్రోగ్రామ్ ముందుకెళ్తుంటది, అమ్మాయిని లాక్ వచ్చేస్తాం. నేను గాలి గోపురం, నీవు ప్రేమ పావురం, వచ్చి వాలే ఈ క్షణం.
ప్రేమకు దేవత నీవని తెలిసి నా మది నీకొక కోవెల చేసా ఓ ప్రియా ఓ ప్రియా ఓ ప్రియా. చాలా చాలా బాగా అనిపించింది. హీరో పేర్లు నేను చెప్తాను, మీరు సినిమా పేరు గెస్ట్ చేయాలి. మహేష్ బాబు అండ్ అల్లరి నరేష్. మహర్షి రైట్ ఆన్సర్. ఉపేంద్ర అండ్ విశాల్. సత్యం. ఆన్సర్ వచ్చి రాంగ్ కాబట్టి ఇటువైపు ఛాన్స్ వెళ్తది. సల్యూట్. రైట్ ఆన్సర్. ఆ సినిమా ఫస్ట్ తమిళ సినిమా, తమిళ్లో సత్యం, తెలుగులో సెల్యూట్. ఇదే తమిళ తెలుగు తెలుగు టైటిల్ చెప్పన్నారు కదా, మరి వాళ్ళందుకు మా సెల్యూట్ ఇంగ్లీష్ టైటిల్ చెప్పారు. తమిళ్లో రష్మి ఉంటారు. యాంకర్. సో ఇప్పుడు మీ అందరితో ఒక మంచి బిస్కెట్ గేమ్ నేను ఆడిపిస్తా. గో. గో. మాకే ఫోటో షూట్ కావాలి, చేస్తారా? చేస్తామన్నా కదా. ఇది పడుకోండి సార్, చెవి దగ్గర పడుకోండి ఒకసారి. ఎప్పుడు మాటలు వినొద్దు. రౌండ్ ట్రాలీ ఓకే, రెడీయా? ఒరే నేనెక్కడున్నా? కానీ తిరుగుతున్నా ఆవు సార్. ఇది చూడండి ఒకసారి, 3D యానిమేషన్ సార్. అరే మా తాత కనబడుతుండ్రా. తాత తాతే కదా. ఏ బాబు ఓరా బాబు బాబు ఎర్ర బాబు పుర్రా మిస్సం కి రుచి పులన బాబు. శ్రీదేవి డ్రామా కంపెనీ ఈ ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు మీ ఈ టీవీలో. మనల్ని ఎంటర్టైన్ చేయడానికి మన బ్యూటిఫుల్ సింగర్స్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మా. నీ చేతి గాజులు కళ్ళు మన్నవే పిల్ల కళ్ళు మన్నవే పిట్ట నడుము సత్యమ్మా. తీసుకోండి. ఇక నాని వేరే ఎపిసోడ్ కి రావాలి, ఈ ఎపిసోడ్ కి కాదు. నేను సమంత అనుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్లీజ్. ఏ టీమ్ వీళ్ళకి సపోర్ట్ చేయాలి. ఎంతకి తెగించారా? వాట్ ఇస్ దిస్ దోపిడి? అలా దొంగతనం చేస్తే మైనస్ చేసి మాకు ప్లస్ చేసే అవకాశం ఏమన్నా? లేదండి, అలాంటి రూల్స్ ఏమీ లేవు మాకు. ఇప్పుడు పెట్టండి. మీరు గెస్ట్ చేయలేకపోయారు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ ఉంది, కానీ మీకు పనిష్మెంట్ తో పాటు వీళ్ళకి కూడా పనిష్మెంట్ పడుతోంది. రాగానే తీర్థం ఇస్తున్నారంటే అసలు ఇది తీర్థం కాదు, కాళ్ళు చేతులు కడుక్కోవడానికి నీళ్ళమ్మా. నాన్ వెజిటేరియన్ చేశాను అన్నయ్య. గుడ్డు పెడుతుందా మీ గుడ్డు కావాలి మేడం, ప్లేట్ పెట్టండి. చిన్ని గుండె ఉన్నదెంత హాయి నింపి గాలినంత ఊదమంటే నేను ఎంత రే. ఇదే సాంగ్ శృంగారస్. వేల 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 వెన్నెలంతా అమ్మో మీద వాలి వెలుగునంతా. రఘు గారు ఏంటి బాగా శృంగార రసం విని? ఎస్ మీ సాంగ్. రఘు గారికి ఇవ్వాల్సిందిగా శృంగార రసం. లేదు, రఘు గారు జనరల్ గా సాంగ్స్ శృంగార రసంలోనే ఉంటాయి. I miss you. I miss you deep down in here. ఇప్పుడు దీన్ని మనం కరుణ రసంలో పాడిద్దాం. Oh no. I miss you. భర్త, 「 అత్తగారింట్లో భార్య గురించి ఎలాంటి కంప్లైంట్స్ ఇస్తాడు? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145
చెప్పండి. మీరు బజర్ నొక్కారు, మీరు మర్చిపోయారు ఆ విషయం. వాన 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఎనీ ప్రాబ్లం మేడం? అంటే సార్ వర్షం పడితే మరి మేడం మేకప్ పోతుంది కదా, అందుకు భయపడుతున్నాడు. నీ చేతి గాజులు గల్లు మన్నవే పిల్ల గల్లు మన్నవే పిట్ట నడుము సత్తమ్మ గాలి మువ్వల్లో సైగలున్నవే సాటుగా వచ్చి సరసం వాడమన్నవే. సుమా అడ్డ ఈ ఆదివారం సాయంత్రం 6:30కి మీ ఈటీవీలో. ఈ వారం మన ఫ్యామిలీ స్టార్స్ లో పెళ్లి కాని ప్రెస్సా. మీరేంటి స్వర్గానికి వచ్చారు? ఇది సెట్ కదా? మీలాంటి దేవతలు సెట్కి వస్తే సడన్ గా స్వర్గం అయిపోద్దండి. ఇక్కడ ఈ అందం కనిపించలేదా? అన్న నా గురించి ఏదైనా ఒక 2 మంచి మాటలు జనాలకి. అందగాడు నువ్వు. థ్యాంక్స్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. అలా రెండోది అంటే ఎవరు ఏ సోలు చెప్పినా వినేస్తావు, ఎవరు ఏ సోలు చెప్పినా వినేస్తావు. ఓల్డ్ కప్పు పవిత్ర లిప్పు దొరకాలంటే చాలా యుద్ధం చేయాలి తెలుసా? నీకు అదృష్టం వచ్చింది, యూజ్ చేసుకో, ఓకేనా? లాక్ చేయకు. నేను యుద్ధమే చేస్తా. సప్తగిరి జైవానాపై దాదాగిరి దాదాగిరి. బిల్డప్ కి రిజల్ట్ కి సంబంధం లేదు. వచ్చిందా? ఎప్పుడు అనౌన్స్ చేయాలి మన దగ్గర ఉందని. పవిత్ర ఐ లవ్ యూ. ఐ లవ్ యు టూ. పవిత్ర ఏమైంది పవిత్ర? మూడు మారిందా? ఆ సంగతి తెలియదు నీకు. మ్యారేజ్ వల్ల ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్. పెళ్లి చేసుకుంటే లాభం ఉంది, భయంకర నష్టము ఉంది. ఏంటి బాబాయ్? భయంకర నష్టం ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా లేకపోతే రోజు వాచిపోద్ది. ఎప్పుడు ఎక్కడ వాచిపోద్దో మనకి తెలియదు. సార్ డైరెక్టర్ గారు ఇంకా పెళ్లి కాలేదండి సార్. రాకు అవ్వలేదు సార్, ఇప్పుడు నాకు చేసుకోవాలని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు లేదు నీకు? మామూలుగా హ్యాపీగా రోజు నైట్ అయితే బాబాయ్ భోజనం దొరుకుతుందా అంటున్నా. బాబాయ్ ముత్యాల ముద్ద బంతివే నీవన్నీ ఇచ్చుకోవే. ఏంట్రది? మనీష వంటగదిలో ఉంది, తగులుకో వెళ్ళు. ఆగలేక రేగింది అరే నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నువ్వు ఆ అమ్మాయికి మలుపులు ఎలా పెడతానో చూస్తున్నా. మల్లెపూలు డాడీ. అరే నీ మూతేంట్రా అంత ఒగ్గర అయిపోయిందరే? భలే ఉందిరా నీది. అబ్బా ఇడు నా కొడుకే ఇడు. నా లైఫ్ గురించి చెప్పాలి అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. నేను ఒక ఆర్టిస్ట్ అవుతానని ఎక్కడో ఊర్లో. సారీ నా వీక్నెస్ ఇది. ఆర్టిస్ట్ అవుతాననే అర్హత నాకు లేదు. సుకుమార్ నాకు ఫ్రెండ్ అవటం వల్ల దేవుడన్నా వాడు ఉన్నాడో లేదో తెలీదు, సుకుమారే నాకు దేవుడు. ఫ్యామిలీ స్టార్స్ ప్రతి ఆదివారం రాత్రి 7:30 గంటలకు మీ ఈటీవీలో. Let's start summer cool melodies round. చిగురాకు చాటు చిలక తను నడవద ధీమాగా అనుకోని దారి గనక. చాలా బాగుంది, నాకు చాలా ప్రాణం చల్లగా ఉంది నాకు ఈరోజు ఎందుకో. తను కూడా నాలాగా అనుకుంటే మేలేగా, అయితే అది తేలనిదే అడుగు పడదుగా. పాటలో లిరిక్ ఏంటి, ఆ భావం ఏంటి, ఏ తాళం ఏ రాగం ఇవన్నీ మర్చిపోయి హాయిగా నువ్వు పాడమని ఎంజాయ్ చేశాను. చేరువైనా దూరమైన
రహస్య ఆత్మీయ సంభాషణలాగా అనిపించింది. నీకు చాలా ఇష్టమైన పాట అని అర్థమైంది. కనుబొమ్మ వెళ్ళెత్తి నువ్వు ఫ్రేమ్ కట్టించి పెట్టుకోదగిన పాట ఇది. చిలకమ్మ గొంతెత్తి తీయంగ కసిరావే. కొన్ని పాటలు మనం కూడా వెంటనే జాయిన్ అయిపోయి పాడాలనిపిస్తుంటుంది. నాకు ఫస్ట్ టైం ఈ సంచికలో అలా అనిపిస్తుంది. తడబడు అడుగా నిలబడు సరిగా నా తలపు ముడి వేస్తున్నా నిన్నాపగా. మబ్బులోన బాణ వెల్లులా మట్టిలోన నీటి జల్లులా చేతిలో మైకు వెనకాల బైకు దాగినవుగా వేసావు లాకు మాకు. కోరుకున్న ప్రేయసివే దూరమైన ఊర్వశివే. ఆ స్థానంలో ఆ చోటులో అంత మంచి పదం రాసి పాట నిలబెట్టారు చేతన్ ప్రసాద్ గారు. సరసకు చెలి చెలిరా ఎలా విడిచి బతకనే పిల్లారా. నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం సార్, కానీ అమ్మ మాత్రం అసలు ఒప్పుకోవట్లేదు. దానికి కారణం నేను చెప్తా. ఒకసారి పిల్లారా పాడు. పిల్లారా చాలు అంటే మినిమం 100 కిలోమీటర్స్. సమ్మర్ లో మంచు కొండలకి తీసుకెళ్తే ఎలా ఉంటుంది అందరినీ? వేడివేడిగా తినడం మనకి ఇష్టమే, కానీ ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు ఆ టేస్ట్ తెలియదు. సో అదే శృతితో కూడా అదే ప్రాబ్లం. వెన్నెల్లో హాయ్ హాయ్ మల్లెల్లో హాయ్ హాయ్ వరాల జల్లి కురిసే. చప్పట్లు హాయ్ హాయ్, కామెంట్లు హాయ్ హాయ్, పాయింట్లు బాగా మెరిసే. తనను ఇక ఎల్లాగైనా కళ్ళారాన్ని సమ్ డిస్కంఫర్ట్ ఏదో చూస్తున్నాను. చిత్రమైన బంధమాయ. పాటలో మొత్తం చక్రి గొంతంతా ఆయన మనస్సే, ఆయన మనస్తత్వమే. హ్యూమన్ మిస్టేక్స్ వస్తుంటాయి, ఒక్కొక్కసారి గొంతు అడ్డుపడతా ఉంటది. అవన్నీ మీరు ఎలాగో నాకు ఒక ముద్ర వేసేసారు, స్ట్రిక్ట్ ఆఫీసర్ అని. స్ట్రిక్ట్ అంటే అది పొగడతా, నేను పొగడలేదు. గాలిలో ఊగిసలాడే దీపంలా ఊగిసలాడే నీవు సందకన. మనసులో ఎంత వేదన ఉంది కదా. ఏ పుట్టలో ఏ పాము ఉందో, ఏ గొంతులో ఏ పాట ఉందో, ఏ శ్రీనులో ఏ సీన్ ఉందో ఎవరికి తెలుసు. సుడిగాలిలో పడి పడి ఆ మమతల్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం, ఆ రాగం, అప్స్ అండ్ డౌన్స్, చాలా గొప్ప కంపోజిషను. నీకోసం వేచుందే నా ప్రాణం. ఓ బుజ్జి తల్లి